నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నీ కుమార్ దామెరా. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కాంగ్రెస్ సర్కారు నవ్వుల పాలైంది. రేవంత్ సర్కారు 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకొని అబాజు పాలైంది. గత బీఆర్ఎస్ సర్కారు కృషితో వచ్చిన పెట్టుబడుల ఎంఓయూలను కూడా తమ ఖాతాలో వేసేసుకుంది. ఇక అదానీ కంపెనీలతో 12,000 కోట్ల పెట్టుబడులు ఈఓఐలపై కూడా పలు అనుమానాలున్నాయి. మొత్తంగా దావోస్లో రేవంత్ సర్కార్ బిజినెస్ తక్కువ చేసి బిల్డప్ ఎక్కువగా ఇచ్చింది. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కాంగ్రెస్ యావత్ తెలంగాణను మోసం చేసింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను మళ్లీ ఎంఓయూలుగా చేసుకున్నట్టు డ్రామాలు ప్లే చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చాతుర్యంతో తెలంగాణ ప్రజెంటేషన్ను చూసి ప్రపంచ దేశాలు అబ్బురపడ్డాయి. కానీ నేడు అదే వేదికపై కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ బయటపడింది. అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. మొత్తంగా దావోస్ వేదికను సైతం రాజకీయాల కోసం వాడుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నవ్వుల పాలైంది. ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరన్నది దావోస్ ఫోరం తేటతెల్లం చేసింది. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు తెచ్చామని చెబుతున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల బాగోతం బయటపడింది. లోతుగా విశ్లేషిస్తే కాంగ్రెస్ సర్కార్ సొంతంగా తెచ్చింది కేవలం 1,832 కోట్ల రూపాయలు మాత్రమే. దావోస్ వేదికగా తెలంగాణ సర్కార్ పలు కంపెనీలతో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చేసుకున్నట్టు రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ గతంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన సమయంలో కొన్ని కంపెనీలతో అప్పటి మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. వారితో అప్పుడు ఒప్పందాలు జరగలేదు. తాజాగా 2024 సదస్సులో ఆయా సంస్థలతో ఎంఓయూలు జరిగాయి. అందులో జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించిన 9,000 కోట్ల రూపాయలు, వెబ్వర్క్ సంస్థ ప్రకటించిన 5,200 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రధానమైనవి. ఈ పెట్టుబడులన్నీ గతేడాది సదస్సులో ఒప్పుకున్నవే. ఈ లెక్కన కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 14,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఇవాళ దావోస్ వేదికగా మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాము, అంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినామని కేవలం ఆర్భాటం కోసం ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2022 జిందాల్ స్టీల్తో అప్పటి తెలంగాణ ప్రభుత్వం దాని అధికారులు ఎంఓయూలు జేఎస్డబ్ల్యూ వాళ్ళతో చేసుకోవడం జరిగింది. జరిగిన ఒప్పందానికే, జరిగిన ప్రాజెక్టు ప్రకటనకే ఏదైతే మరి హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 2022లోనే దాని మీద ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నారో అదే ఒప్పందాలను ఇవాళ మళ్ళా దావోస్ వేదికగా ప్రకటన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని కేవలం ప్రచారం కోసమే. అయితే కేవలము ప్రకటనల కోసమే ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్లు చేసిర్రా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారా అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇక టాటా గ్రూప్ కు చెందిన చంద్రశేఖరంతో 2023 జనవరి 12న అప్పటి మంత్రి కేటీఆర్ భేటీ అయ్యి పెట్టుబడులపై మాట్లాడారు. కాబట్టి టాటా గ్రూప్ పెట్టుబడుల్లోనూ కాంగ్రెస్ సర్కార్ పాత్ర లేనట్టే. ఇక అరగెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. అదనంగా 2,000 కోట్ల రూపాయలతో తమ కంపెనీని విస్తరించడంపై తాజాగా ఒప్పందం చేసుకున్నది. కాంగ్రెస్ సర్కార్ దీన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నది. గోద్రేజ్ సంస్థ తెలంగాణలో 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని గతేడాది ప్రకటించింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని 1,270 కోట్ల రూపాయలకు పెంచింది. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి చెందిన 231.5 కోట్ల రూపాయలు, మరికొన్ని కంపెనీలతో చేసుకున్న 630.5 కోట్ల రూపాయలు మాత్రమే కొత్తగా కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు. మరోవైపు అదానీతో కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న 25,732 కోట్ల రూపాయల ఒప్పందంలో పెద్ద మతలబు దాగుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఈ విషయం బయటపెట్టారు. అదానీ కంపెనీలు తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పుకున్నది.
కానీ అదానీ కంపెనీలతో ఎంఓయూలు జరగలేదని, ఈఓఐ మాత్రమే జరిగిందని భట్టి స్పష్టం చేశారు. ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే. అంటే 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి మాత్రమే కనబర్చింది. ఖచ్చితంగా పెట్టుబడి పెడుతుందని గ్యారంటీ లేదు. అదానీ కంపెనీ పెట్టాలంటే భూములు ఫ్రీగా ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, తనకు పోటీగా ఉన్న పరిశ్రమలకు సబ్సిడీలు ఆపేయాలి. అదానీ కంపెనీ మాత్రమే ఎదిగేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను సైతం నిర్వీర్యం చెయ్యాలి. ఇటువంటి అనధికారిక నిబంధనలను ఒప్పుకుంటేనే అదానీ పెట్టుబడులు పెడతారు. గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందుకే అదానీని తెలంగాణలో అడుగుపెట్టనీయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదానీ విషయంలో ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంది. ఒకవైపు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం అదానీని విమర్శిస్తారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం అదానీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి WEF సమిట్లో డావోస్లో రాష్ట్రాన్ని మోసం చేసిర్రు, వాళ్ళ సొంత నాయకత్వాన్ని కూడా మోసం చేసిర్రా? నంబర్ 1, మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి నిన్న కూడా నాగాల్యాండ్లో రాహుల్ గాంధీ గారు మరి అదానీ అవినీతి పరుడని, అదానీ ఈ దేశాన్ని లూటీ చేసిండని ప్రతిరోజు పార్లమెంట్లో బయట నిన్న నాగాల్యాండ్ తన భారత్ జోడో యాత్రలో కూడా మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు 12,400 కోట్లతోని అదానీ సంస్థతోని ఒప్పందం చేసుకొని వచ్చారు. తెలంగాణలో అదానీ వ్యాపారానికి రెడ్ కార్పెట్ వేసుకొని వచ్చారు. అదానీ దోచేస్తున్నాడు ఈ దేశాన్ని అని నిత్యం రాహుల్ గాంధీ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారేమో అదానీతోని వ్యాపారం చేస్తాడంట. ఇక ప్రభుత్వం చెప్పుకుంటున్న 42,000 కోట్ల రూపాయల పెట్టుబడి లెక్కల్లో గోడి ఇండియా సంస్థ 2020లో ప్రారంభమైంది. ప్రస్తుతం దావోస్లో రేవంత్ సర్కార్తో 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహేష్ గోడి అనే వ్యక్తి మహేశ్వరంలో ఈ కంపెనీని ప్రారంభించారు. ఇందులో మరో 2 డైరెక్టర్లున్నారు. వీరి క్యాపిటల్ పెట్టుబడి 1,70,00,000 మాత్రమే. ఇందులో 31% షేర్లను గ్రాఫైట్ ఇండియాకు 50 కోట్ల రూపాయలు విక్రయించారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 1 కోటి రూపాయల లోన్, ముంబైకి చెందిన మరో సంస్థ నుంచి 5.5 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కంపెనీకి ఎలాంటి ఆదాయం రాలేదు. కంపెనీ ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత 27 లక్షలకు పైగా వార్షిక నష్టంతో కొనసాగుతున్నది. ఇటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా పెడుతుంది? దివాలా తీసిన కంపెనీతో రేవంత్ సర్కార్ అంత భారీ ఒప్పందం చేసుకోవడంపై ఆర్థికంగా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దావోస్ నుంచి రేవంత్ సర్కార్ తెచ్చిన పెట్టుబడులు కేవలం 1,832 కోట్ల రూపాయలు. కానీ ప్రభుత్వం మాత్రం 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటున్నది. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుంది రేవంత్ సర్కార్ తీరు.